స్తోత్రం స్తోత్రం మహాపరిశుద్ర అబ్రహాం ఇస్సాక్ యాకోబుల దేవ సామాన్యస్తర కాంటి యొక్క దేవ, మరి మాతో మీరు తిరిగి మాట్లాడి ప్రవ్వా నీ బూరవుది మీరు మాట్లాడుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. రొంచెల్లె హల్లెలూయా. సర్వఘనత మహిమ మనస్సే కలుగునుగాక. ఆమేన్. అందరం యెషయా గ్రంథము 31వ అధ్యాయము 4వ వచనంలోకి వెళ్దాం. यशायाह की पुस्तक 31 బుక్ ఆఫ్ ఐజియా 31st chapter 4th verse. యెషయా గ్రంథము 31వ అధ్యాయము 4వ వచనము. यशायाह की पुस्तक 31वां अध्याय 4था वचन. యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చి ఉన్నాడు, తప్పించుటకై గొర్రెల కాపరుల సమూహము కూడిరాగా సింహము కొదమ సింహము వారి శబ్దమునకు భయపడకయు వారి కేకలకు అధైర్యపడకయు తనకు దొరికిన దాని మీద గర్జించున్నట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా యుద్ధము చేయుటకై సియోను పర్వతము మీదికిని దాని కొండ మీదికిని దిగివచ్చును. హల్లెలూయా. हालेलुया. మరి ఈరోజు आज के दिन మరి ఆశీర్వాదము కావాలి, को आशीष चाहिए, నేను పొందుకోవాలి मुझको पाना है, అన్న వాళ్ళు ऐसा कहने वाले నేను వర్ధిల్లాలి, हमको उन्नति पानी అన్ని है, రంగాల్లో నేను వర్ధిల్లాలి हर क्षेत्रों में हमें उन्नति पानी है, అన్న వాళ్ళు ఈరోజు దేవుని వాక్యం విని దాన్ని గైకొని దాని ప్రకారం జీవించండి. जो वो चाहते हैं वो आज के दिन वचन प्रभु के वचन को सुने से ग्रहण करें, उसके अनुसार वे चले. మరి ఎంతమంది ప్రతి వారము దేవుని వాక్యాన్ని వింటా ఉన్నారు? जो ऐसे कितने लोग हैं जो हर हफ्ते प्रभु के वचन को सुनते हैं? అందరూ వింటున్నారు. सब लोग सुन रहे हैं. మరి ఎంతమంది कितने लोग విన్న వాక్యాన్ని जो वचन उन्होंने सुना है ధ్యానిస్తున్నారు? उसका ध्यान मनन कर रहे हैं? విన్న వాక్యాన్ని ధ్యానించడం, जो प्रभु का वचन तुमने सुना है उसका ध्यान मनन విన్న करना, వాక్యాన్ని ధ్యానించడం, जो वचन तुमने सुना है उसका ध्यान मनन చదివిన करना, వాక్యాన్ని ధ్యానించడం, जो वचन को पढ़े हो तुमने उसका ध्यान मनन करना, విన్న వాక్యాన్ని ధ్యానించడం, చదివిన వాక్యాన్ని ధ్యానించడం, जो वचन सुने हो उसका ध्यान मनन करना, जो वचन पढ़े हो उसका ध्यान మెడిటేట్ मनन చేస్తున్నారు, करना, మెడిటేట్ చేస్తున్నారు. ध्यान मनन कर रहे हैं. ఈ లోకంలో ఎన్నో రకాల మెడిటేషన్లు ఉన్నాయి. इस जमाने में इस दुनिया में बहुत से प्रकार के దాని వల్ల ध्यान हैं. వచ్చేది ఏమీ లేదు. उन दुनिया के उन जो ध्यान से कुछ नहीं मिलने वाला है, కానీ लेकिन దేవునిలో కూడా వాక్యంలో కూడా మెడిటేషన్ అనేది ఉన్నది. खुदा में और वचन में ध्यान मनन करना है. ఆ యొక్క ధ్యానం ఉన్నది. वह ध्यान मनन है. ఆ ధ్యానములో మీరు ఎలా పొందుకుంటారో చూడండి. ఈ రోజు వాక్యములో उस ध्यान मनन को कैसे तुम पाओगे, आज के दिन वचन में तुम जानोगे. మరి ఇక్కడ అంటున్నాడు, यहाँ पर यह कहते हैं మీరు వాక్యాన్ని ధ్యానించడం అంటే అర్థము ఇక్కడ దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. तुम वचन का ध्यान मनन करना, इसका अर्थ जो खुदा हमें बतलाता है. మరి यहाँ సింహము सिंह जो है ఒక తన యొక్క వేటని वो अपने शिकार को చూసినప్పుడు वो देखता है. ఆ యొక్క సింహము वो सिंह ఎట్లా ఇది మెల్లమెల్లగా అడుగులేస్తా ఉంటది, वो धीरे धीरे कदम आगे बढ़ाता है. మెల్లమెల్లగా అడుగులేస్తా वो ఉంటది. धीरे धीरे कदम आगे बढ़ाता తన है. వేటని తన తిండిని తినే ముందు वो अपने शिकार को, जो इस जानवर को खाने से చూడండి. पहले, ధ్యానం అంటే మెడిటేషన్ అంటే అర్థం ఏంటో దేవుని వాక్యంలో తెలుసుకోండి. जो ध्यान मनन मेडिटेशन माने क्या है, खुदा के वचन के जरिए तुम ये जान लो. ఆ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే మీకు ఎలాంటి బలం వస్తుందో తెలుసుకోండి. उस खुदा के वचन का ध्यान मनन करोगे तो किस प्रकार का बल तुम पाओगे, ये जान మరి लो. तुम సింహము తన వేటని सिंह जो है वो अपने शिकार को, దగ్గరగా ఉన్నప్పుడు जब वो उसके नजदीक है तब అది ఏం చేస్తది? तब वो क्या ఆ करता है, వేటని చూస్తా ఉంటది, చూస్తా ఉంటది, చూస్తా वो ఉంటది. अपने शिकार के बस ताकता हुआ देखता रहता है, देखता తర్వాత रहता है. उसके बाद మెల్లమెల్లగా అడుగులేస్తా ఉంటది. धीरे धीरे कदम आगे बढ़ाता है. ఎక్కడ వైపు ఏమి చెయ్యాలని అడుగులు వేస్తా ఉంటది. तब कहा कैसे करना है, इस बात के लिए कदम आगे बढ़ाता తన है. వేటని చూస్తా ఉంటది. वो अपने शिकार की ओर देखता మరి रहता है. అంతేకాదు, उतना ही नहीं, మెల్లగా గర్జిస్తూ ఉంటది. जय धीरे धीरे जो वो गर्जन करता है. కదండి, మామూలుగా సింహం వావ్ అని అరుస్తది, కానీ एकदम से जो सिंह जो बहुत जोर से गर्जन करता है, ఆ యొక్క लेकिन వేటకి ముందు वो शिकार करने से पहले కానీ ఇట్లా చూస్తా ఉంటది. वो धीरे धीरे का घुर्राता हुआ जो देखता है, आवाज మెల్లమెల్లగా करते हुए, గర్జిస్తూ ఉంటది. वो धीरे धीरे वो देखता हुआ घुर्राता మెల్లమెల్లగా है. గర్జిస్తూ ఉంటది. वो धीरे धीरे घुर्राता है. దేవుని యొక్క వాక్యములో ధ్యానించడం అంటే, खुदा के वचन में ध्यान मनन करना माने, ధ్యానం అంటే ध्यान मनन करना माने, సింహము వేటకు ముందు ఎట్టయితే గర్జిస్తదో जो है सिंह जो है शिकार करने से पहले जैसे घुर्राता है, అట్లాంటి గర్జన దేవుని యొక్క వాక్యం యొక్క ధ్యానం అంట. उस హల్లెలూయా, प्रकार का गर्जन व घुर्राना जो है प्रभु के वचन का ध्यान मनन करना होता है. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. విన్నవారు ఎంతో, जो है सुनने वाले तो बहुत से ధ్యానించిన हैं, వారు కొందరే. लेकिन उसका ध्यान मनन करने वाले थोड़े ఆ हैं. ధ్యానించిన వారు वो ध्यान मनन करने తన वाले వేటని తప్పక పట్టుకుంటారంట. अपने హల్లెలూయా, शिकार को जरूर पकड़ते हैं. हालेलुया. వదలక పట్టుకుంటారంట. वो छोड़े बगैर उसे मजबूती से पकड़ लेते हैं. అంత మెల్లగా దేవుని వాక్యాన్ని వాళ్ళు ధ్యానిస్తారంట. उतना धीरे
धीरे धीरे खुदा के वचन का ध्यान मनन करते हैं ఏమి చెప్పి ఉన్నాడు ఈ వాక్యము, कि आज के दिन क्या कहकर कहा गया है ఎవరి గురించి वचन में, చెప్పి ఉన్నాడు, किसके विषय में कहा ఏ गया है, అంశాలు చెప్పి ఉన్నాడు किस बात के बारे में कहा गया అని है, ధ్యానించి 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 एक ध्यान मनन करते हुए దానికి కావలసిన బలము మీరు పొందుకుంటారంట. उसके जो जरूरी बल है वो उसमें से तुम पाते ఆ हो, ధ్యానంలో ఆ వాక్యంలో ఉన్న బలము మీరు పొందుకుంటారు, उस ध्यान मनन में उस वचन में जो बल है उसको तुम ఆ पाते हो, వాక్యంలో ఉన్న ఆహారము మీరు उस పొందుకోగలుగుతారంట. वचन में का जो आहार है वो तुम पाते हो, సంతృప్తిగా తినడం అంటారు చూడండి, जो संतुष्टि से खाना जो कहते हैं ना, ఆరోగ్యంగా తినడం అంటారు చూడండి. सेहतमंद एक खाना जो कहते हैं వాక్యము ना, వినువారు కాదు, ధ్యానించువారు సంతృప్తిగా సంపూర్ణంగా వాక్యము తింటారంట. హల్లెలూయా. वचन को सुनने वाले नहीं लेकिन उस वचन का ध्यान मनन करने वाले संतुष्टि से संपूर्ण रूप से उस वचन को ఆత్మీయ ग्रहण करते ఆహారము हैं, జీవాహారము తింటారంట. वे आत्मिक आहार जो जीवन का आहार है वे लोग उसे खाते हैं। చూడండి, దేవుడు ఎట్లా అయితే వాక్యాన్ని దేవుడు మనకి బయలుపరుస్తున్నాడు. देखो किस प्रकार से खुदा अपने वचन को हमको बतलाता है। అంతేకాదు 38వ అధ్యాయం 14వ వచనంలో కూడా రాసి ఉంటది. उतना ही नहीं 38वें अध्याय के 14 वचन में ये लिखा 38వ है, అధ్యాయము 14వ వచనము, మంగళకత్తి పిట్టవలెను ఓదె కొరకు వలెను నేను కిచకిచలాడి తిని గువ్వ వలె మూల్గి తిని ఉన్నత స్థలము తట్టు చూచి చూచి నా కన్నులు క్షీణించెను, నాకు శ్రమ కలిగెను, యెహోవా నా కొరకు పూటబడి ఉండుము. హల్లెలూయా. हालेलुया। ఒక క్రేన్, ఒక మకరము एक मकरंद ఆ యొక్క నీళ్ళ మీద ఉంటూ ఉంటూ वो पानी पर रहते हुए, అది ఎట్లుంటది, నీళ్ళ మీద ఆ యొక్క మకరము చూసినప్పుడు जब वो पानी पर किस तरह से खड़ा होता है ये जानते हो, దాని మీద తేలుతుందా తెలియదు, जब उसके जो बहका है वो नहीं जानते, మునిగుందా తెలియదు, वो जो तैर रहा है या डूब रहा है ये नहीं కానీ అది जानते, నిలబడి ఉంటది. लेकिन वो खड़ा होता है। చెరువులలో మీకు కనిపిస్తా ఉంటాయి, అవి तालाबों पे आपको दिखता है తెల్లటి కొంగల్లాగుంటాయి, जैसे सफेद बगलों के जैसा, నిలబడే ఉంటది, वो खड़ा ही होता है, కానీ ఎప్పుడు తింటదో తెలియదు. लेकिन वो कब खाएगा नहीं చూస్తా जानता, ఉంటది, చూస్తా ఉంటది, देखता रहता ताक చూస్తా लगाए, ఉంటది, చూస్తా ఉండి వెంటనే जो है ताक लगाए देखते देखते एकदम से ही తన ఆహారాన్ని మొత్తము మింగేస్తది. वो अपने भोजन को एक ही बार में पूरी तरह से निकल जाता है। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్కుని ధ్యానించువారు इसलिए खुदा के वचन का ध्यान मनन करने అట్లా वाला దేవుని ఆహారాన్ని తినగలుగుతారంట. उस प्रकार से खुदा के आहार भोजन को खा सकता దేవుని है। ఆహారము తింటే ఎంత బలంగా ఉంటారో खुदा के आहार को खाने से कितना जो बलवान మీరు बनते हैं, ఊహించలేనంత బలము మీకు వస్తది. आप कभी कल्पना नहीं करोगे उतना बल तुम पाओगे। హల్లెలూయా. హల్లెలూయా. మరి దేవుని వాక్కుని ధ్యానించుడంటే खुदा के वचन का ध्यान मनन करना మరి ఇక్కడ माने మనకి సమయం ఉండదు కాబట్టి हमको यहाँ पर समय है, इसलिए త్వరగా నేను చెప్తా ఉంటా, మీరు వింటా ఉంటారు. मैं जल्दी जल्दी कहता हूँ, आप सब लोग सुनते रहते हो। ఆలోచించాల్సిన సమయం ఉండదు, सोचने का समय नहीं होता है, ధ్యానించాల్సిన సమయం ఉండదు. ध्यान मनन करने का समय नहीं होता కానీ है, ఇంటికి వెళ్ళి लेकिन घर जाकर మళ్ళీ ఒక దగ్గర కూర్చొని फिर एक जगह बैठकर ఆ వాక్యాన్ని అంతా కూడా ధ్యానించాలా మీరు. उस पूरे वचन का ध्यान मनन तुम्हें ఆ करना है। ధ్యానమే उस ध्यान को ही సింహం యొక్క వేటకు ముందుండు గర్జన అంటారంట. जो है सिंह के शिकार करने से पहले वो घुर्राना, वो गर्जन कहते हैं। హల్లెలూయా. హల్లెలూయా. మరి ప్రేయర్ ఫర్ ప్రతి బిడ్డ तो प्रेयर को प्रत्येक व्यक्ति ఆ యొక్క సింహపు గర్జన వలె सिंह के उस गर्जन, उस మీ घुर्राने की ధ్యానం तरह ఉండును గాక. तुम्हारा ध्यान मनन रहने पावे। హల్లెలూయా. हालेलुया। దేవుడు కొదమ సింహము, जो है खुदा जो बब्बर शेर ప్రేయర్ है ఫర్ బిడ్డలు సింహాలుగా ఉండును గాక. और खुदा की जो संतान है वो सिंह के समान रहे, అంటే ధ్యానముతో ఉండును గాక, माने वो ध्यान मनन के साथ ఆ रहे, ధ్యానములో ఉండును గాక, उस ध्यान मनन में वो बने रहे, వాక్యాన్ని ధ్యానించును గాక. वचन का ध्यान मनन वो మీరు करे। చదివిన తీసుకున్న యొక్క వాగ్దానాలు ధ్యానించినారా? जो आपने जो प्रभु के वाग्दानों को जो प्रतिज्ञाओं को చదివి उसके పక్కన बारे में ध्यान పెట్టేసినారా? किया या पढ़कर बस दूर रख दिया है? ఆ యొక్క అధ్యాయకు వాక్యము వాగ్దానం యొక్క అధ్యాయం మొత్తం చదివినారా? जो है आपको जो प्रतिज्ञा दी गई वो जो प्रतिज्ञा के वचन का पूरा अध्याय पढ़े हो क्या? చదివి దాన్ని ధ్యానించినారా? पढ़कर उसका ध्यान मनन किए हो क्या? ధ్యానించండి. करो तुम वो। ఇంటికి వెళ్ళి మళ్ళీ ప్రతి ఆదివారం ధ్యానించండి. घर जाने के बाद रविवार के दिन जो है वो घर जाकर फिर అదే वापस రోజు ध्यान मनन करो। కుదరకపోతే మరుసటి రోజు ధ్యానించండి. अगर उस दिन ना हो पाए तो अगले दिन उस वचन का ध्यान मनन ఒక करो। కొదమ సింహం వలె एक बब्बर शेर के మీకు जैसे కావలసినవి పొందుకోండి. तुमको जो चाहिए वो तुम पालो। హల్లెలూయా. హల్లెలూయా. ఆ యొక్క అడవికి రాజుగా ఉన్నట్టు जो उस जैसे जंगल का राजा है वो ఆ యొక్క మీ చుట్టుపక్కల పరిసరాలకి నువ్వు రాజుగా ఉండును గాక. तुम अपने चारों ओर की परिसरों के लिए जो तुम राजा बने నీ रहो, వ్యాపారానికి నువ్వు రాజుగా ఉండును तुम గాక. अपने व्यापार के लिए నీ राजा बने रहो, ఉద్యోగానికి నువ్వు రాజుగా ఉండును గాక. अपनी नौकरी के लिए राजा बने रहो। హల్లెలూయా. 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 దేవుని ధ్యానించినప్పుడు जब खुदा का ध्यान मनन ఆ యొక్క करोगे, వాక్యాన్ని ధ్యానించినప్పుడు जब वचन का ध्यान मनन ఆ యొక్క करोगे, సింహము వలె దేవుడిని అభిషేకిస్తారంట. उसी के जैसे खुदा तुम्हें अभिषेकित करेगा। చూడండి యెహోషువ 1:8 यहोशू की पुस्तक 1 अध्याय 8वें वचन में लिखा है, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దీవారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల
నీ మార్గమును వర్ధిల్లజేసుకొని చక్కగా ప్రవర్తించదవు. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దీవారాత్రము, रात दिन। ఇంకో ఇంగ్లీష్ లో రాస్తుంది, देखो यहाँ पर इंग्लिश भाषा నీ में लिखा है, నోరుని విడిచిపోకుండా, जो तुम्हारे मुंह को जो कभी ना छोड़े इस నీ तरह యొక్క से, నోటిని విడిచిపోకుండా तुम्हारे मुंह को वो कभी ना छोड़े इस దేవుని तरह से। వాక్యాన్ని దీవారాత్రము ధ్యానించండి. खुदा के वचन का रात दिन ध्यान मनन करना है। హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని దీవారాత్రము ధ్యానిస్తున్నప్పుడు जब खुदा के वचन का रात दिन ध्यान मनन करोगे, వాక్యాన్ని మీ జీవితంలో वचन को आपके जीवन ఒక में, అద్దం ముందు మీరు నిలబడితే जैसे आप शीशे के सामने खड़े होते हो, ఎట్లయితే మీరు కనిపిస్తారో, जैसे तुम दिखाई देते हो शीशे में, మరి ఎప్పుడైతే ఆ యొక్క దేవుని వాక్యాన్ని మెడిటేట్ చేస్తూ ధ్యానిస్తున్నప్పుడు, जब तुम प्रभु के वचन का ध्यान मनन करते हो, దేవుని వాక్యాన్ని खुदा के वचन మీరు को ఒక అద్దములో చూసుకున్నట్టు, तुम जो एक शीशे में देखे जैसा, అద్దములో చూసుకుంటున్నట్టు एक शीशे में तुम जैसे देखते हो ఇక్కడ వింటున్నారు. या सुन रहे हो, ఇంటికెళ్ళి కళ్ళు మూసుకొని నిశ్శబ్దంగా ధ్యానిస్తున్నప్పుడు, घर जाकर आंखें बंद करके जो निःशब्द रहकर ध्यान मनन करते ఆ हो, వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, उस वचन का जब ध्यान मनन करते దేవా हो, నువ్వు तब మాట్లాడినావు బ్రవ్వా, खुदा आपने बात किया है ఆ हमसे యొక్క प्रभु, సింహము గర్జన ప్రకారము और सिंह के गर्जन के నేను प्रकार నిన్ను से ధ్యానిస్తున్న బ్రవ్వా आपका ध्यान मनन करता हूँ प्रभु। అని మాట్లాడుతున్నప్పుడు क्या जब तुम बात करते ఆ हो వాక్యాన్ని మీరు ఒక అద్దములో చూసుకున్నట్టు ఉంటదంట. तो ऐसा रहेगा कि तुम उस वचन को एक शीशे में देख रहे हो, उस तरह से रहता है। హల్లెలూయా. హల్లెలూయా. మరి వాక్యాన్ని ఈడ వింటున్నారు, जब वचन या सुन रहे हो, వాక్యాన్ని చూడాలని ఆశ లేదా? वचन को देखने की आशा नहीं है क्या? దేవుని వాక్యాన్ని ధ్యానించి खुदा के वचन का ध्यान मनन ఆ करके యొక్క అద్దముల దేవుని వాక్యాన్ని చూసుకోండి. उस शीशे में तुम उस खुदा के वचन को देखते रहने మరి पाओ। ధ్యానించడం అంటే ध्यान मनन करना माने ఎలా ధ్యానించాలంటే, कैसे करना है? మరి మన ప్రేయర్ పవర్ సేవలో हमारी स्प्रे पॉ की सेवा में 10 ఇల్లు తిరగాల్సి వస్తుంది 10 घर घूमने पड़ते हैं ప్రతి రోజుకి. प्रतिदिन। ఇల్లు తిరుగుతా ఉన్నప్పుడు जब घरों घूमते మరి हैं, చిన్నప్పటి నుంచి శామన నేర్పిస్తా ఉన్నాడు, बचपन से सामना सिखाते आए हैं, ఎక్కడికి పోయినా సరే कहीं पर भी जब तुम 2 जाते हो నిమిషాలలో తినేస్తాం, 2 मिनट में खा लेते हैं खाना, 2 నిమిషాలలో తినేస్తారు 2 मिनट में खाना खा लेते ఆ हैं। సేవలో తిరిగిన ట్రైనింగ్ ఉన్న ప్రజలు. जो सेवा में उस प्रकार की सेवा में घूमे जिनको वैसी 2 training నిమిషాలు है, తినేయాలి, పరిగెట్టాలి. बस 2 मिनट में खाना खा के उनको भागना होता है। హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది ఇక్కడ తొందర తినే వాళ్ళు ఉన్నారు? यहाँ पर ऐसे कितने लोग हैं जो जल्दी खाना खाते हैं? హల్లెలూయా. हालेलुया। మరి ఎంతమంది కొందరు ఉంటారు, थोड़े होते పెట్టుకున్న हैं लोग ప్లేటులో అది తరగదు అరగదు. जो जो रहता है थाली में उस वो नहीं कम होता ना उनको जो हजम होता है, इस तरह से। ఎవరున్నారు మీలో వాళ్ళు? ऐसे लोग कौन है? మొక్కలు ఒకళ్ళు చూసుకుంటారు కుటుంబం. కొందరు ఉన్నారు थोड़े ऐसे हैं కదా, పెట్టుకొని जो है थाली में रख लेते खाना ये परोसकर, सरू- क्या करते हैं? మెల్లగా धीरे धीरे గంటల తరబడి कई घंटे ఆ लगाकर నోట్లని నములుతూ 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 मुंह में उस खाने को चबाते हुए चबाते हुए चबाते నములుతూ हुए నములుతూ నములుతూ चबाते हुए అప్పుడు మింగుతారు तब वो निकलते हैं। కదండి. మనము మొత్తం అన్నం కంప్లీట్ చేసే లోపు వాళ్ళు 2 ముద్దలు కంప్లీట్ చేస్తారు అంతే. हम जितने समय में पूरा खाना खा जाते हैं उतने समय में वो सिर्फ 2 निवाले खाते हैं। మరి అసలుకి तो असली में तो असली में డాక్టర్లు చెప్పే విధానము, डॉक्टर जो तरीका बताते हैं, ఎవరైతే మెల్లగా ఆ యొక్క ఆహారాన్ని నమిలి 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 తింటారో जो धीरे जो है वो पूरे आहार को चबा चबा कर खाता है, వాళ్ళకే సంతృష్టి కలిగిన ఆరోగ్యం ఉంటదంట. उनको जो है संतुष्टि से भरी हुई सेहत होती है అంటే कहते हैं। సంపూర్ణంగా వాళ్ళలోకి వాళ్ళ యొక్క రక్తములోకి వెళ్తదంట బలము. तो जो उनके खून में पूरी तरह से वो जो है भोजन के जो पोषक पदार्थ जाते हैं। హల్లెలూయా. హల్లెలూయా. అవును, తొందరగా తినే తొందరగా మరీ లేట్ కాదు, जो ज्यादा देरी ना करते हुए కరెక్ట్ టైంలో నమిలి 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 తినాలా. सही समय में जो है अच्छे से चबा चबा कर खाना है। మరీ లేట్ గా తింటే ఒంటికి పట్టదు. जो है अगर बहुत ज्यादा समय लगाओगे तो शरीर को नहीं लगने वाला हो। కాబట్టి इसलिए ఈ యొక్క తిండి గురించి ఏంటంటే, भोजन के विषय में ఎందుకు అంటున్నానంటే, क्यों कह रहा हूँ मैं, ఇక్కడ మీరు త్వరగా తినేస్తున్నారు, यहाँ पर तो तुम जल्दी जल्दी खा కానీ रहे हो, ఇంటికి వెళ్ళిన తర్వాత लेकिन घर जाने के ఈ बाद వాక్యాన్ని इस वचन को మీరు నమిలి 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 उसे तुम चबाते हुए అట్లా నములుతూ वैसे चबाते हुए रहोगे तो దాని యొక్క ఆస్వాదిస్తూ, उसके स्वाद को जो तुम जो है ఆ संतुष्ट लेते వాక్యాన్ని हुए, ఆస్వాదిస్తూ उस वचन के स्वाद को तुम लेते అప్పుడు हुए మీరు మింగినప్పుడు, जब तुम उससे निकलोगे, ఎట్లయితే మీరు సాధారణంగా శారీరకంగా నమిలి నమిలి మింగితే जैसे अपने साधारण जो इंसानी शरीर में जो ఎట్లయితే चबा चबा ఆరోగ్యం खाते ఉంటుందో हो, మీకు, और तब कैसी सेहत అట్లా तुमको దేవుని मिलती है, ధ్యానించినప్పుడు కూడా, वैसी प्रकार से जब तुम खुदा का ध्यान అందుకే मनन करते हो, దీవారాత్రము ధ్యానించినప్పుడు కూడా, इसलिए कहा गया कि रात दिन जब उसके वचन का అంటే ध्यान मनन ఎప్పుడు करते దాన్ని हैं, నములుతూ ఉన్నప్పుడు, माने जब तुम हमेशा उसे चबाते हुए ఆ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు खुदा के वचन का ध्यान जब तुम करते रहते हो అలాంటి करते रहते हो,
బలము దేవుడు మీకు కూడా ఇస్తారంట. वैसा बल హల్లెలూయా, खुदा तुम्हें भी देता है। हालेलुया హల్లెలూయా, हालेलुया హల్లెలూయా. हालेलुया। కాబట్టి అలాంటి ఆత్మ మనందరం పొందుకొనును గాక. ऐसी आत्मा हम सब लोग पाने पाए। పోయిన వారం దేవుని ఆత్మని ఎలా పొందుకోవాలో మనం చూసినాం. पिछले हफ्ते हमने देखा खुदा की आत्मा को किस तरह से ఆత్మ पाना है। పొందుకుంటే ఎలాంటి ఆరోగ్యం ఉంటుందో మనం చూసినాం. जब हमने आत्मा पाए तो किस प्रकार की सेहत रहेगी इस बारे में పోయిన हमने వారం देखा है। వాక్యంలో దేవుడు మాట్లాడి ఉన్నాడు. पिछले हफ्ते वचन के जरिए खुदा ने बात किया है। మరి దానితోనే ఈ రోజు దేవుడు అంటూ ఉన్నాడు, उसी प्रकार से आज के दिन खुदा ये कहता है ఆత్మని इसके साथ, పొందుకుంటున్నప్పుడు जब तुम आत्मा को నా पाते हो వాక్యాన్ని కూడా మీరు నములుతూ ఉండండి. मेरे वचन को तुम चबाते हुए ధ్యానిస్తూ ఉండండి. माने उसका ध्यान मनन तुम्हें करते रहना है, करते అప్పుడు रहना है, करते रहना గొప్ప है। బలాన్ని నువ్వు చూస్తావంట. तब तुम महान बल देखोगे कहते हैं। హల్లెలూయా. हालेलुया। మీరు ఒక ప్రశ్నలు ఉండొచ్చు, तुम्हें प्रश्न होंगे, ఇన్ని సంవత్సరాలు వాక్యం విన్నా కదా అన్న, इतने सालों से मैं वचन सुनते నాలో ఉన్న आया, బలము ఇంతే, मेरे अंदर का बल इतना ही నా है, కుటుంబంలో నా ఆత్మీయ బలము ఇంతే मेरे परिवार का आत्मिक बल इतना ही అని है అంటే क्या कहते అని हो అనుకుంటుంటే तो? ऐसा सोचते ఈ రోజు हो तो? మీరు ఇంటికి వెళ్ళండి, आज के दिन तुम अपने घर जाओ, ఇంటికి వెళ్ళి దేవుని దగ్గర కూర్చోండి. जाकर तुम खुदा के దేవుని पास దగ్గర बैठो, కూర్చొని దేవా कहो खुदा మరి ఈ से, రీతిగా నాతో మాట్లాడినావు ప్రభువా इस प्रकार से आपने मुझसे बात అని की దేవుని प्रभु। ధ్యానించడం మొదలు देखो, పెట్టండి. खुदा का ध्यान मनन करना शुरू వాక్యాన్ని करो, ధ్యానించడం మొదలు वचन का పెట్టండి. ध्यान मनन करना ఒక शुरू करो। కుటుంబ సమేతగా అక్కడ కూర్చున్నప్పుడు एक परिवार समेत जब तुम నీ बैठते हो, కుటుంబంలో ప్రశ్నలు వేసుకోండి. जब तुम अपने परिवार में जब ఈ प्रश्न రోజు रखो అన్న ఈ వాక్యం చెప్పిండు కదా कि आज के दिन अन्ना ने ये అని वचन నీ कहा కొడుకుని है, నీ బిడ్డను అడుగు, या अपने बेटे से बेटी మీ से ये पूछो, తల్లిదండ్రులను అడగండి, अपने माता पिता से ये మీ पूछो, భార్యని భర్తను అడగండి, अपने पति अपनी पत्नी से पूछो, ధ్యానించుకోండి. जो ध्यान मनन करते रहो। అప్పుడు గొప్ప బలము మీ కుటుంబాలలో మీ జీవితాలలో మీరు చూడును గాక. तब महान बल तुम अपने परिवार में अपने जीवन में देखने पाओगे। అవును, మన యొక్క శరీరం జరగనే మనం అర్థం చేసుకోవచ్చు. हाँ, हम इसे अपने शारीरिक अनुसार समझते होंगे, వాక్యాన్ని కూడా అదే రీతిగా ముందుకు తీసుకెళ్దాం, वचन को भी हम उसी प्रकार से आगे ले మన जाएंगे, జీవితంలో ముందుకు తీసుకెళ్దాం, हमारे जीवन में उस वचन को हम आगे ले మన जाएंगे, కుటుంబాన్ని और బలపరుచుకుందాం, हमारे परिवार को हम बलवान ఆత్మీయ జీవితాన్ని बनाएंगे, हमारे బలపరుచుకుందాం. आत्मिक जीवन को हम बलवान కాబట్టి ప్రతి बनाएंगे। వాక్యానికి ప్రేయర్ పవర్ లో ధ్యానం ఉండును గాక. इसलिए हर एक वचन के लिए प्रेयर फॉर्म में वो ध्यान मनन जो है वो रहने पाए, అప్పుడు ఇంకా బలంగా మనం ఈ 2025లో ముందుకెళ్తాము. तब और बलवान रीति से हम इस 2025 साल में आगे बढ़ते మరి रहेंगे। ఒక లోకానుసరమైన ధ్యానము जो दुनियादारी के अनुसार का जो ध्यान होता ఏమంటదంటే, है वो क्या कहता है, నీలో ఉన్నదంతా ఖాళీ చేసుకో అని అంటది. तुम्हारे अंदर का जो कुछ भी वो सब कुछ నీ खाली कर दो कहता है, ఆలోచనలన్నీ వదిలేయని అంటది. तुम अपनी सारी सोच छोड़ दो कहता है। ఎప్పుడైనా ఆలోచించండి, कभी भी तुम ये सोचो कि ఖాళీగున్న जो खाली रहता है, ఖాళీగున్న బుర్ర जब तुम्हारा दिमाग खाली होता है దేనికన్నా పనికొస్తుందా? वो किसी काम में आता है क्या? దేనికి పనికి రాదు, किसी काम में नहीं आता, ఇంకా ఎక్కువ టెన్షనే పెడుతుంది. और ज्यादा टेंशन ही तुम्हें देता है। ఖాళీగున్నటోని చూడండి, जो खाली होता है इंसान, వాడికి లోపల నానా రకమైన టెన్షన్లు ఉంటాయి. उसको अंदर ही अंदर बहुत से प्रकार के टेंशन होते ఏమి हैं, ఉండదు వాళ్ళ జీవితంలో, उनके जीवन में कुछ नहीं होता है, ఏమి సంపాదించుకోరు, कुछ नहीं कमाते हैं वो ఏ భారం ఉండదు. बोझ नहीं होता మరి उनमें कुछ అలాంటి भी। జీవితం కావాలా? फिर क्या वैसा जीवन चाहिए? లోకమానుసారంగా ధ్యానం అది, जो दुनियादारी के अनुसार का లోకానుసారమైన ध्यान वह మెడిటేషన్ है, అది. दुनियादारी के अनुसार का అలాంటి मेडिटेशन తప్పుడు वो है। దారులకి పోకండి. वैसे गलत मार्गों पर तुम मत మరి जाओ, వాక్యానుసారమైన మెడిటేషన్ ఏంటంటే लेकिन वचन के अनुसार का ध्यान मनन ఆ क्या है? దేవుని వాక్యాన్ని నీలో నింపుకోవడం అంట. खुदा హల్లెలూయా, के वचन को अपने अंदर भर लेना। హల్లెలూయా. हालेलुया हालेलुया। దేవుని వాక్యాన్ని నింపుకోవడము. खुदा के वचन को अपने अंदर भर लेना। హల్లెలూయా. हालेलुया। కదండి, ఒకసారి నేను చెప్పిన मैंने एक बार कहा हूँ ये, మన ఒక గ్లాస్ లో एक ग्लास में, ఒక గ్లాస్ లో ఖాళీ గ్లాస్ లో एक खाली ग्लास में దాన్ని నింపాలంటే उसे अगर भरना है तो ఏం చేయాలా? क्या करना है? దాంట్లో ఏదైనా నీళ్లు उसमें कुछ पानी या कुछ पोयाला। डालना होता है। ఖాళీగా ఉంటే खाली हो अगर वो खाली ग्लास, गुंटे। अगर वो ग्लास खाली हो ఏమున్నట్టు तो దాంట్లో? उसमें क्या है माने? నిజంగానే ఖాళీ ఉన్నట్టు అది. क्या वो वाकई में वो ग्लास खाली है क्या? ఒక గ్లాస్ పెడితే एक ग्लास रखा जाए, నిజంగానే ఖాళీ ఉన్నట్ట? वो खाली ग्लास क्या वाकई में खाली है? ఏముంటది దాంట్లో? उसमें क्या होता है? గాలి ఉంటది उसमें हवा होती है కదా. है ना? లోకం అదే చెప్తున్నది, दुनिया वही कहती है, ఈ అనవసరమైన గాలిలో నింపుకోండి అని అంటది. ये बेकार की इन हवाओं को भरने को రోడ్డు कहती మీద है, పోయే గాలిలన్నీ నీలో నింపుకోని అంటుంది. सड़क पर जाने वाली सारी हवाओं को अपने अंदर भर लो कहता है। సైతాను वो దురాత్మ दुनियादारी का ध्यान, శక్తులన్నీ నింపబడతాయి. जो दुष्ट आत्मा दुष्ट शक्ति है वो सब भर जाती है। ఖాళీగా ఉంటే లేనిపోని పిచ్చి ఆలోచనలన్నీ కూడా వస్తాయి. खाली रहोगे तो बेकार की जो पागलों वाली सोच आएगी तुम में। అలాంటి ధ్యానం కావాలా? ऐसा ध्यान चाहिए क्या ఖాళీ तुमको? ధ్యానం కావాలా? जो खाली करने वाला वो లేదో ध्यान, మీలో या तुम में దేవుడు శక్తి దేవుని బలము నింపబడే ధ్యానం కావాలా? तुम्हारे अंदर खुदा की शक्ति व खुदा के बल को भरने वाला वह ध्यान तुमको కాబట్టి ఇట్లా चाहिए। వాక్యానుసారంగా ధ్యానిస్తున్నప్పుడు మీలో నింపబడుతుందంట దేవుని బలము శక్తి. जब तुम वचन के अनुसार ध्यान मनन करते हो तब तुम्हारे अंदर खुदा का बल व खुदा का शक्ति भरता है। మరి లోకానుసారమైన ధ్యానం అంటది दुनियादारी के अनुसार का ध्यान ये कहता है అన్నిటి నుంచి దూరం వెళ్ళిపో అని అంటది. तुम सब बातों से दूर चले जाओ कहता है, అన్నిటి నుంచి దూరంగా ఉండాలంటది. तुम सब बातों से दूर रहो कहता దేవుని है। దైవిక ధ్యానం అంటది
खुदा का दैविक ध्यान ये దేవుని कहता దగ్గర है చేసుకో అంటాడు. कि तुम जो खुदा को अपने దేవుని नजदीक कर దగ్గర लो, చేసుకోవడమే ఆ ధ్యానం అంటాడు. जब तुम खुदा को अपने नजदीक कर लो ఆ यही वो యేసు ध्यान ప్రభు मनन గురించి है। ఆలోచించడమే ఆ ధ్యానం అంటారు. उस यीशु मसीह के विषय में सोचना ही वो ध्यान मनन నువ్వు कहा ఖాళీగా जाता ఉంటే है। నీకు విశ్రాంతి దొరకదమ్మా. तुम खाली रहोगे तो तुम्हें विश्राम नहीं ఆ मिलेगा। యేసయ్యలోనే విశ్రాంతి ఉన్నదని వాక్యం उस यीशु సెలవిస్తున్నది. मसीह में ही विश्राम है, क्योंकि प्रभु का वचन ये నీకు कहता है సమాధానం ఎక్కడ దొరకదమ్మా. तुमको शांति और कहीं नहीं मिलने वाली है। ఇంట్లో ఖాళీ కూర్చుంటే నీకు సమాధానం దొరకదు. घर में खाली बैठने से तुमको शांति नहीं ఆ मिलेगी। యేసయ్యలోనే నీకు సమాధానం దొరుకుతుందని సమాధానకర్త. जय यीशु में ही तुमको शांति मिलेगी, क्योंकि वो शांति दाता है। ఈ యొక్క లోకానుసరమైన ధ్యానము ये दुनियादारी के अनुसार का ध्यान చాలా मनन సోమరి పనిలాగా ఉంటది. बहुत ही आलसी लोगों के నీ समान का దైవిక होता జ్ఞానము है, लेकिन ये दैविक ध्यान जो నిన్ను होता है ఉజ్జీవపరుస్తది. तुम्हें उत्साह उमंग ఒక से भरता है। సింహములా నిన్ను తయారు చేస్తది. एक सिंह के जैसे तुम्हें ఒక तैयार करता అగ్నిలా है, నిన్ను మండిస్తది. एक अग्नि के जैसे तुम्हें धड़काता దేవా है। యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్న ప్రభువా, प्रभु मैं इस वचन का ध्यान मनन कर रहा ఓ हूँ। దీంట్లో प्रभु ఇంత శక్తి ఉన్నదా? प्रभु इसमें इतनी शक्ति है। మోషే प्रभु నిన్ను చూసి ఉన్నాడా? मूसा ने आपको देखा है प्रभु, నిన్ను చూసి ఉన్నాడా? उसने आपको देखा हुआ है నేను నిన్ను प्रभु। చూడాల ప్రభువా, मुझको भी आपको నేను देखना है నిన్ను प्रभु, చూడాల ప్రభువా मुझको भी అన్న आपको देखना ఉజ్జీవం है। ఉంటది నీలో. एक ये उत्साह उमंग तुम में होता లేకపోతే है। లోకానుసరమైన ధ్యానము నిన్ను సోమరిగా తయారు చేస్తుంది. दुनियादारी के अनुसार का ध्यान तुमको जो है आलसी बनाता है। దైవిక ధ్యానము दैविक ध्यान నిన్ను ఉజ్జీవంగా తయారు చేస్తుంది. तुम्हें उत्साह उमंग से भरता है। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మరి ధ్యానించడం అంటే ध्यान मनन करना माने మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ వచనము. मत्ती पुस्तक 6वां अध्याय का 7वां वचन। మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ వచనము. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. వ్యర్థమైన మాటలు మీ ధ్యానములో ఉండొద్దు. व्यर्थ बातें तुम्हारे ध्यान मनन में नहीं होनी चाहिए। ధ్యానం అంటే ध्यान माने అవును హల్లెలూయా 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 అంటే ధ్యానం కాదది. जो ऐसा हालेलुया 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 करना उसे ध्यान मनन नहीं ఏమంటారు कहते। దాన్ని? उसे क्या कहते हैं? దేవుని ఆరాధించడం అంటారు. खुदा की आराधना करना యోహాను कहते हैं। భక్తుడు క్లియర్ గా రాసిండు. యోహన్నా भक्त साफ साफ इस बात को ఆ लिखते యొక్క हैं। ఆరాధన దేవుడు ఆయన విన్నాడు. वो आराधना उन्होंने सुना है, क्योंकि దూతల ఆరాధన విన్నాడు. स्वर्गदूतों की आराधना उन्होंने सुना है। మరి इसलिए ధ్యానం అంటే వ్యర్థమైన మాటలు ఉండొద్దు, जो ध्यान माने उसमें व्यर्थ बातें नहीं होनी चाहिए। రిపిటేషన్ ఉండొద్దు, जो बार बार दोहराई हुई बातें नहीं మళ్ళీ होनी మళ్ళీ चाहिए। చెప్పడం కాదు. बार बार दोहराना नहीं। ధ్యానం అంటే ध्यान मनन माने వ్యర్థమైన కాదు, व्यर्थ बातें ना నీకు रहना, బలమిచ్చు మాటలు, तुमको बल देने वाली बातें, దేవుని మాటలు, खुदा की बातें, దేవుని సాక్ష్యాలు, खुदा की गवाहियां, ఇవన్నీ ఉండాలంట. ये सब कुछ होनी चाहिए। అవన్నీ జ్ఞాపకం ये చేసుకోవాలంటారు. सारी बातों को तुम्हें याद करना है। అన్న ఒక్కటి జ్ఞాపకం చేసుకుంటా, मैं एक ही याद करूंगा अन्ना कहते हैं। పాజిటివ్ గా ఆలోచించండి అని అంటారు అందరు. जो सब लोग कहते हैं कि जो पॉजिटिव अनुकूल जो सोचो कि నీకు మంచి చేసేటి ఆలోచించు. जो तुम अच्छा करते हो उसके बारे में सोचो कहते వాక్యమును हैं। చెడు చేస్తే చెడు అంటది, మంచి అంటే మంచి అంటది. वचन जो गलत है उसे गलत कहता है, जो अच्छा है उसे अच्छा कहता है। అట్లాంటి పరిశుద్ధ గ్రంథం కావాలా, क्या वैसा तुम्हें पवित्र ग्रंथ లేదా चाहिए, కప్పిపెట్టే గ్రంథం కావాలా? या నీకు तुम्हें ढांप कर रखने वाला ऐसा అది ग्रंथ తప్పన్న चाहिए? పోనీలే అనే గ్రంథం కావాలా? वो गलत भी हो जाने दो कहकर ऐसा कहने అది वाला ग्रंथ తప్పన్న चाहिए? పోనీలే అని మీ పిల్లల్ని పోనిచ్చి 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 పాడు చేసే గ్రంథాలు కావాలా? जो है वो अगर गलत हो फिर भी वो जाने दो ऐसा कहने वाला ग्रंथ के जरिए अपने बच्चों को और बिगाड़ते हुए उन्हें और उस गलत रास्ते पे भेजने वाला वो ग्रंथ चाहिए क्या? హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, పాజిటివ్ గా ఆలోచించడం అంటే देखो सकारात्मक सोचना माने అది దేవుని యొక్క వాక్కులో ధ్యానములో పనికిరాదు. वो खुदा के वचन में उस ध्यान मनन में काम नहीं आता ఎప్పుడు है। మంచి మాటలు మన నోటి నుంచి రావాలా, जो हमेशा अच्छी बात अपनी मुंह से निकल कर కానీ आनी चाहिए। ధ్యానములో మాత్రము लेकिन ध्यान मनन में जब దేవుడు होते కట్టెతో हो, కొడితే కొట్టించుకోవాలా, जो खुदा का बात है तो हमें मार దేవుడు खानी है। బాగు చేస్తే బాగు చేయించుకోవాలా. अगर खुदा में अच्छा करता तो हमें अच्छे होना है। దేవుడు కట్టెతో కొట్టి ధ్యానిస్తున్నప్పుడు, जब खुदा अपनी लाठी से जब मारता है तो దేవుని वो ध्यान వాక్యాన్ని मनन में, ధ్యానిస్తున్నప్పుడు जब प्रभु के वचन का ध्यान నీ मनन పాపం करते हैं, బయటపడితే अगर तुम्हारा पाप बाहर निकल आता है వాక్యంలో उसमें तो అంటది, वचन में ये कहा गया వాక్యంలో है, అంటారు, वचन में ये कहा गया है ఈ యొక్క నీ భార్యని కొట్టడము పాపము, तुम अपनी पत्नी पर हाथ उठाना उसे मारना భార్యని पाप है। ప్రేమించాలా, तुम्हें अपनी पत्नी से प्रेम करना है, భర్తకి లోబడాలా पति का कहना मानना అని है। వాక్యం విని ధ్యానిస్తున్నప్పుడు, ये तो वचन सुनकर जब ध्यान అయ్యో मनन నేను करते हो, కొడుతున్నా కదా हाय मैं तो मार रहा हूँ ना पत्नी को मेरे, అన్నప్పుడు ऐसा कहने पर వెంటనే దేవా నేను అది వదిలేస్తా ప్రభువా, तुरंत ये कहना कि प्रभु मैं वो छोड़ दूंगा నాకు నీ कहकर, శక్తిని ప్రభువా, मुझको आप अपनी నాకు शक्ति दो సమాధానం నీ प्रभु, मुझको ప్రభువా आप शांति दो प्रभु कहना है। అనుకోని ప్రార్థన చేయాలా. ऐसा सोच कर तुमको ऐसी प्रार्थना करनी है। అంతేకాకుండా उतना ही नहीं लेकिन నా భార్య నేను కొట్టొద్దు 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 అంటే కొట్టకుండా ఉంటావా? जय मेरी पत्नी को मैं नहीं माना नहीं मारना नहीं मारना ऐसा कहते रहोगे तो क्या आप नहीं मारे बगैर रहोगे? అని ఇంకెక్కువ కొట్టేటట్టు తయారైతావు.
ऐसा मना करते हुए और जो ज्यादा मारने वाले बन जाओगे तुम। ఎందుకు చెప్తున్నానంటే मैं क्यों ये कहता हूँ బైబిల్లో तुमसे? గొలియాతును చూడండి, बाइबल में गोलियात को देखो, గొలియాతును చూడండి. गोलियात को देखो तुम। గొలియాతు ఏమన్నాడు? गोलियात ने क्या कहा? దావీదుని ఏమన్నాడు? दाऊद से क्या कहता है? నిన్ను 100% నేను ఓడిస్తా అన్నాడు. 100 में से 100% मैं तुमको हराऊंगा कहता है అంటే ఆయన दाऊद से। కంప్లీట్ గా పాజిటివ్ గా ఉన్నాడు. वो पूरी तरह से सकारात्मक माने पॉजिटिव అంటే है, చాలా విశ్వాసంగా ఉన్నాడు ఆయన. बहुत ही विश्वास के साथ है वो ఈ गोलियात। యొక్క ధ్యానంలో విశ్వాసం కాదు, जो इस ध्यान मनन में विश्वास ఈ యొక్క नहीं, ధ్యానంలో इस ध्यान में పాజిటివిటీ కాదు. पॉजिटिवली माने सकारात्मक नहीं। గొలియాతు కూడా విశ్వాసంగా ఉండే, गोलियात भी विश्वास से भरा గొలియాతు था। కూడా పాజిటివ్ గా ఉండే. जब गोलियात भी ఓ पॉजिटिव దావీదు నిన్ను सकारात्मक था, జయిస్తా 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 అనుకున్నాడు. हे दाऊद मैं तुम पर जीतूंगा जीतूंगा కానీ जीतूंगा ఏమైండు? कहता। लेकिन क्या हुआ? ఏమైండు? लेकिन क्या हुआ? गोलियात చిన్న రాయితోని छोटे से पत्थर से మొత్తం కుప్పగూలిందంట. पूरी तरह से वो ढेर हो गया। హల్లెలూయా. హల్లెలూయా. మరి అలాంటి उस प्रकार का అలాంటి మాటలు, ऐसी बातों అలాంటి से, అనవసరమైన యొక్క విశ్వాసము, ऐसे बेकार का विश्वास, తప్పుడు విశ్వాసం అది. गलत विश्वास है वो, అలాంటి పెట్టకండి. ऐसा मत रखो। లోకం అంటది దునియా ఈ ये कहती నోటితో है, ఏది పలుకుతే మరి ఇట్లా కొట్టదు 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 అనుకుంటుంటే इस तरह से अपने मुंह से जो कहोगे कि नहीं मारना है नहीं मारना है नहीं मारना है, ऐसा कहकर నువ్వు కొట్టకుండా ఉంటావని అంటది. क्या तुम बिना मारे रहोगे కానీ कैसा? వాక్యం అంటది लेकिन वचन ये నువ్వు कहता నా है వాక్యాన్ని ధ్యానించు, तुम प्रभु के वचन का ఆ ध्यान मनन ధ్యానంలో करो, ఉండు. उस ध्यान में रहो तुम। దేవుడినితోని మాట్లాడతాడు, खुदा तुमसे बात करेगा, దేవుడినితోని మాట్లాడతాడు. खुदा तुमसे बात దేవుడు నిన్ను करेगा, శుద్ధి చేస్తాడు, खुदा तुम्हें शुद्ध करेगा, దేవుడు నిన్ను పరిశుద్ధపరుస్తాడు. खुदा तुम्हें पवित्र करेगा। ఆ ధ్యానంలో దేవుడు నీకు శక్తినిస్తాడు. उस ध्यान में प्रभु तुमको शक्ति ఆ देगा, శక్తితోని జయించు ఆ పాపాన్ని, उस शक्ति के साथ तुम जीतो उस पाप पर, శక్తితోని పాపాన్ని జయించు. उस खुदा की शक्ति के जरिए तुम उस पाप पर जीत हासिल करो। హల్లెలూయా హల్లెలూయా. 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 కాబట్టి ధ్యానంలో పాజిటివిటీ అనేది పనికి రాదు. चाहे ध्यान मनन करने में वो पॉजिटिविटी सकारात्मक काम नहीं आती है। మరి కీర్తనలో भजन संहिता की 19వ అధ్యాయం 14వ వచనంలో చూడండి. 19वां अध्याय का 14वां वचन కీర్తనలో देखिए। 19వ అధ్యాయం 14వ వచనము. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి ధ్యానం ఎక్కడి నుంచి అంగీకారం ఉండాలంట? जो ध्यान कहाँ से होना चाहिए? మళ్ళీ ఒకసారి చదవండి. फिर से पढ़िएगा। యెహోవా నా నోటి నా నోటి మాటలను ఆ. నా హృదయ ధ్యానమును ఎక్కడ ధ్యానం అంట? ध्यान जो है वो कहाँ से आना चाहिए कहते हैं? ఎక్కడ ధ్యానము? कहाँ पर ध्यान? నోటి మాటల ధ్యానమా, मुंह से निकलने वाली बातों के जरिए ध्यान क्या, హృదయ ధ్యానమా? या हृदय से करना है ध्यान? ఇందాక అన్నట్టు इससे पहले నేను जैसे कहा కొట్టదు है, కొట్టదు కొట్టదు అంటే मैं नहीं मारूंगा नहीं मारूंगा नहीं అది मारूंगा ధ్యానం कहोगे అవ్వదు. तो वो ध्यान नहीं అది कहलाता ధ్యానం है, అవ్వదు. वो ध्यान नहीं నువ్వు कहलाता హల్లెలూయా है। హల్లెలూయా 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 అని పలికితే అది ధ్యానం అవ్వదు. हालेलुया 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 कहोगे वो ध्यान नहीं అది कहलाता దేవుని है, ఆరాధన అవుతుంది. वो खुदा की आराधना होती है। హల్లెలూయా. हालेलुया। మరి तो ధ్యానం అనేది ఎక్కడ? ध्यान मनन माने कहाँ से? నీ హృదయంలో నుంచి ఉంటదంట. अपने हृदय से जो आता है నీ హృదయంలో ఉంటదంట. वो तुम्हारे हृदय में होता అంటే है। ధ్యానించేటప్పుడు जब तुम ध्यान నీ करते हो నోటి నుంచి ఒక్క మాట కూడా రావాల్సిన అవసరం లేదు. तुम्हारे मुंह से एक भी शब्द के निकलने की जरूरत नहीं है, రావాల్సిన అవసరం లేదు. शब्द निकलने की जरूरत नहीं है నీ तुम्हारे मुंह హృదయం से, నుంచి రావాలంట. तुम्हारे हृदय से आना है। ధ్యానం ఎక్కడ ఉండాలంట? ध्यान तुम्हारा कहाँ నోటి पे మాట से? మీద కాదు, నీ హృదయంలో ఉండాలని దేవుని వాక్యం క్లియర్ గా ఈ రోజు చదువుకున్నాం. मुंह पर निकलने वाली बातों पर नहीं, लेकिन तुम्हारे हृदय से जो वो ध्यान मनन होना है, కాబట్టి खुदा का దేవుని वचन దగ్గర साफ समझ కూర్చొని पड़े। इसलिए खुदा में నీ बैठकर హృదయానుసారంగా దేవుని ధ్యానిస్తూ ఉండాలా. तुम पूरे दिल से जो है पूरे हृदय से खुदा का ध्यान मनन నీ करना है। హృదయం నుంచి దేవుని ధ్యానించాలా. तुम अपने दिल से जो खुदा का ध्यान అవును, करना है। హృదయం నుంచి కొన్నిసార్లు మనకి బయటికి వస్తాయి, हाँ, थोड़ी बातें हैं जो अपने हृदय से बाहर దాంట్లో తప్పు निकलती లేదు, हैं। उसमें कुछ गलत नहीं है, తప్పు లేదు. उसमें कुछ गलत కానీ नहीं है, కేవలం మీ నోటి మాటలతోని ధ్యానం అన్నది అవ్వదు. लेकिन सिर्फ तुम्हारे मुंह से निकलने वाली बात के जरिए ध्यान नहीं నోటి होता है। మాటలతోని మాట్లాడితే గొలియాతు కూడా జయించేటోడు దావీదుని. अगर जो है गोलियात के समान जो मुंह की बात से निकली बात पर रहोगे तो నీ गोलियात जो दाऊद को जीतता। హృదయానుసరమైన ధ్యానము చేయండి దేవుని దగ్గర. लेकिन अपने पूरे दिल से जो है तुमको जो है प्रभु का ध्यान करना है। హల్లెలూయా. హల్లెలూయా. మరి ఒక ధ్యానించే వాళ్ళు जो ध्यान करने वाले लोग होते हैं దేంట్లో పాలు పొందుతున్నట్టంటే वो किस तरह से होते हैं? 2 కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనంలో, दूसरा कुरिन्थी की पुस्तक 10वां अध्याय 4थे वचन में लिखा है। 2 కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనం. మీరు ప్రతి వారం దేవుని ధ్యానించేటప్పుడు, వాక్యాన్ని ధ్యానించేటప్పుడు ఇంటి దగ్గర ఇవన్నీ కూడా జ్ఞాపకం పెట్టుకోండి. जब आप जो है प्रभु के वचन को हर हफ्ता सुनकर घर जाकर उसके वचन का ध्यान मनन करते हो तो ये सारी बातों को तुम्हें याद 2 रखनी కొరింథీ है। 10వ అధ్యాయం 4వ వచనంలో, दूसरा कुरिन्थी की पुस्तक 10वां अध्याय 4थे वचन में लिखा है। మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పాడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పాడద్రోసి
ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరును చాలండి. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఒక ధ్యానించేవారు ध्यान करने वाले ఒక యుద్ధములో वो एक युद्ध में పాల్గొంటూ ఉంటారు. वे एक युद्ध में भाग लेते हैं. ఎందుకనంటే क्यों माने సాతానుగాడు शैतान जो है ఎప్పుడైనా సరే कभी भी దేవుడు ఒకటే అడిగిండు. खुदा ने तो एक ही मांगा है. నీ నుంచి దేవుడు ఒకటి అడిగిండు. तुमसे तो खुदा ने एक ही मांगा है. ఏందది? क्या है वो? ఏం అడిగిండు? क्या मांगा है खुदा ने तुमसे? బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు. ఏం అడిగిండు? क्या मांगा है खुदा ने? ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు. హృదయాన్ని అడిగాడయ్యా. హల్లెలూయా. हालेलुया. ఏం అడిగిండు? क्या मांगा है खुदा ने? హృదయాన్ని అడిగిండు. हृदय माने दिल को मांगा है प्रभु ने ఎందుకొరకు? तुम्हारा. किस लिए? చూడండి, ధ్యానం అనేది ఎంత ముఖ్యమో. ध्यान मनन करना कितना जरूरी है. देखो నీ హృదయాన్ని అడిగిండు. तुम्हारे हृदय को मांगा है प्रभु మరి ने. ఒక ధ్యానము ये जो ध्यान నీ है హృదయంలోకి వెళ్ళి వచ్చేది, वो तुम्हारे हृदय से నీ आता है, నోటి మాటకి వెళ్ళి వచ్చేది కాదు. तुम्हारे मुंह से निकलने वाली बात के जरिए ఈ नहीं. హృదయాన్ని అడిగిండంటే तुम्हारे हृदय को मांगा प्रभु మీరు ने. माने ధ్యానం చేస్తే, जब तुम ध्यान करते हो, వాక్యాన్ని ధ్యానం చేస్తే वचन का ध्यान मनन మీ करते हो, హృదయాన్ని దేవునికి ఇచ్చేసినట్టు. माने तुम హల్లెలూయా. अपने हृदय को खुदा को दे चुके हो. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. ఇగో మళ్ళీ నోటితోని तो फिर मुंह से నా హృదయం నీకు ఇస్తున్నా ప్రభా, నీయుడు కాదు. जो है मैं अपने हृदय को प्रभु आपको देता हूँ, कहकर దాని ऐसा ఇచ్చుడు नहीं. అనడు, నీ హృదయాన్ని ఇచ్చుడు అనడు. जो है नहीं कहेगा तो प्रभु की तुमने हृदय को दिया వాక్యాన్ని నీ है. హృదయంలో ధ్యానించడమే నీ హృదయాన్ని దేవునికి ఇయ్యడము. హల్లెలూయా. प्रभु के वचन का अपने हृदय में ध्यान मनन करना ही इसे कहते हैं अपने हृदय को खुदा को देना. హల్లెలూయా. హల్లెలూయా. మరి సాతానుగాడు शैतान जो है పెనుగులాడుతాడు. वो जो है लड़ता है. ఎక్కడంటే कहाँ पे वो నీ लड़ता है? హృదయముతోని, वो तुम्हारे हृदय నీ से, తలంపులతోని. वो तुम्हारी सोच के साथ నువ్వు लड़ता వాక్యాన్ని है. ధ్యానించేటప్పుడు जब तुम प्रभु के वचन का నేను ध्यान ఇంకా मनन ఆ करते యొక్క हो, జీవితాన్ని వదిలేస్తున్నా, अब मैं वैसे जीवन को छोड़ दे रहा రేపటి हूँ. నుంచి నేను అలా మాట్లాడను, कल से मैं ऐसे बात नहीं करूंगा. పుట్టినప్పటి నుంచి నేను అట్లా పెరిగిండొచ్చు, जब से मैं पैदा हुआ वैसी पला మా बड़ा ఊరంతా हुआ. అట్టుంటుండొచ్చు, मेरा पूरा गांव वैसा కానీ रहता నేను होगा. మాత్రం మారుతా लेकिन मैं तो అని నీ बदलूंगा. హృదయంలో దేవుని ధ్యానించవచ్చు. क्या क्या तुम अपने हृदय में खुदा का కానీ నీ ध्यान किए होंगे, తలంపులన్నీ కూడా ఏమైతుందంటే, लेकिन तुम्हारी सारी सोच क्या होती है? మీ ఊర్లో పెద్ద మనుషులు ఏమనుకుంటారు, तुम्हारे जो गांव के जो बड़े लोग वो నీ क्या స్నేహితులు कहेंगे? ఏమనుకుంటారు, तुम्हारे दोस्त क्या నీ कहेंगे? బంధువులు ఏమనుకుంటారు. तुम्हारे रिश्तेदार क्या నువ్వు कहेंगे? దేవుని కొరకు నిలబడతావా? तुम क्या खुदा के लिए खड़े నువ్వు దేవుని रहोगे? వెంట పోయి तुम खुदा के నీ पीछे चलकर ఊరంతటిని దేవుని సర్వసత్యంలోకి మార్గంలోకి తెస్తావా? तुम अपने पूरे गांव को उस खुदा के संग जो सर्व सत्य నీ में लेकर ఊరితో आओगे, పాటు నువ్వు నరకానికి పోతావా? या तुम अपने पूरे गांव के संग नरक నీ जाओगे? బంధుమిత్రులతో పాటు నువ్వు నరకానికి పోతావా? तुम अपने रिश्तेदारों के संग जो है नरक వాళ్ళందరినీ जाओगे? కూడా దేవుని సర్వసత్య మార్గంలోకి తెస్తావా? या तुम उन सबको खुदा के सर्व सत्य के मार्ग पर लेकर आओगे? అలా తేవాలంటే నీ హృదయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించి నిలబడు దేవుని వాక్కు కొరకు. अगर वो चाहते हो तो तुम्हारा हृदय से जो तुम खुदा के प्रभु के वचन का ध्यान मनन करो और खड़े रहो तुम उस ఇలా बात के लिए. ధ్యానించేటప్పుడు ఆ యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధాన్ని జయించండి. जब तुम प्रभु के वचन का ध्यान मनन करते हो, तुम्हारे अंदर एक युद्ध होता है, उस युद्ध पर तुम्हें जीत हासिल करनी है. చివరిగా దేవుని వాక్కుని ధ్యానించడం వల్ల अंत में जो खुदा के वचन का ध्यान मनन करने से మాకేంటి हमको क्या అని मिलेगा? అనుకుంటే, ऐसा सोचते हो तो యెహోషువ 1:8 यहोशू की पुस्तक पहला अध्याय 8वें वचन యెహోషువ में लिखा है, 1:8 ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దీవారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గము వర్ధిల చేసుకొని చక్కగా దేవుడు ప్రవర్తించు. ఏమంటున్నాడు? क्या कहता है నీ खुदा? మార్గము, तुम्हारा मार्ग, నీ మార్గము तुम्हारा मार्ग ఏం చేస్తారంట? क्या करता है वो? ఏం చేస్తారంట? क्या करता है वो? మీరు వర్ధిల్లుతారా? क्या तुम उन्नति पाओगे? వర్ధిల్లాలని ఆశ ఉందా? उन्नति पाने की आशा है तुमको? అన్ని రంగాల్లో వర్ధిల్లాలని ఆశ ఉందా? हर क्षेत्रों में उन्नति पाने की आशा है क्या तुमको? నీ వ్యాపార, నీ ఆరోగ్య రంగాల్లో వర్ధిల్లాలని ఆశ ఉందా? तुम्हारे व्यापार में, सेहत में, नौकरी में, सब जगह उन्नति నీ पाने की ఆత్మీయ आशा है జీవితంలో तुम्हें? వర్ధిల్లాలని ఆశ ఉందా? तुम्हें अपने आत्मिक जीवन में उन्नति पाने की आशा है నీ क्या तुमको? పిల్లలు వర్ధిల్లాలని ఆశ ఉందా? हमारे बच्चे उन्नति पाए क्या ये आशा నీ है వివాహ तुमको? జీవితం వర్ధిల్లాలని ఆశ ఉందా? हमारा वैवाहिक जीवन उन्नति पाए क्या ये నీ आशा है గర్భఫలము तुमको? వర్ధిల్లాలని ఆశ ఉందా? तुम्हारा जो है गर्भ का फल उन्नति पाए क्या దేవుడు ये ఇక్కడ आशा है? వాగ్దానం చేస్తున్నాడు నీకు ఈ రోజు. खुदा यहाँ पर आज के दिन तुमसे నువ్వు ये प्रतिज्ञा ఎప్పుడైతే करता నా है, వాక్కుని నువ్వు తిరిగి ధ్యానిస్తావు, जब तुम मेरे उस वचन का फिर से ध्यान నీ मनन करते హృదయంతో हो, నువ్వు ధ్యానిస్తావు, अपने हृदय से जब उसका ध्यान मनन నీ करते హృదయం हो, నాకు ఇచ్చినట్టు माने तुम अपने हृदय को मुझको देते అప్పుడు हो, నేను నిన్ను వర్ధిల్ల చేస్తా तब అంటున్నాడు. मैं तुमको హల్లెలూయా. उन्नति दूंगा. हालेलुया. ప్రతి బిడ్డ ఇక్కడ 2025లో వర్ధిల్లును గాక. यहाँ पर मौजूद प्रत्येक व्यक्ति इस 2025 को దేవుని उन्नति पाए. వాక్కుని మళ్ళీ ధ్యానించి వర్ధిల్లును గాక. खुदा के वचन को वह फिर से ध्यान मनन करके वे उन्नति पाए. హల్లెలూయా. హల్లెలూయా. మరి దేవుని
వాక్యం ఎలా ధ్యానించాలంటే प्रभु के वचन का कैसे ध्यान मनन करना है। మొట్టమొదటిగా మీరు ఒక అన్నిటి నుంచి सबसे पहले तो हर बातों से మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయకుండా, कोई तुम्हें परेशान व डिस्टर्ब ना మీ करे। భర్త ఉద్యోగం పోయిన తర్వాతను కావచ్చు, चाहे तुम्हारे पति नौकरी के लिए जाए उसके बाद हो లేకపోతే सकता ఒక है, మూలకి కూర్చొని या तुम एक कोने में बैठकर ఎక్కడైతే మీకు డిస్టర్బెన్స్ ఉండదో जहाँ पर कोई परेशानी या डिस्टर्बेंस ना हो तुमको, అక్కడ మీరు దేవుని వాక్కుని ధ్యానించండి. वहाँ पर तुम जाकर बैठकर प्रभु के वचन का ध्यान ఎలా मनन మొదలు करो। పెట్టాలంటే ప్రార్థనతోనే మొదలు పెట్టు. कैसे शुरुआत करनी है? प्रार्थना से शुरुआत करनी है तुम्हें। ప్రార్థించు, प्रार्थना करो तुम। దేవా వాక్యాన్ని ధ్యానించబోతున్నా, నాకు సహాయం చేయి. प्रभु मैं आपके वचन का ध्यान मनन करने वाला, आप मेरी सहायता करो తర్వాత प्रभु। కొద్దిసేపు హల్లెలూయా హల్లెలూయా వర్షిప్ చేయి. उसके बाद थोड़ी देर हालेलुया हालेलुया के దేవా आराधना करो। వాక్కుని ధ్యానించేటప్పుడు प्रभु प्रभु आपके నా वचन को मैं ध्यान जब తలంపులు करूं, వాక్కులు నడిపించొద్దు, जय मेरा साथ इस जय वचन में मुझको నీ नहीं दिखाई ఆత్మ देना। వాక్కుని నడిపించాలా. आपकी आत्मा जो मुझे इस वचन में నీ चलाने ఆత్మతో నీ पाए, వాక్యాన్ని నేను అర్థం मैं చేసుకోవాలా. आपके आत्मा के जरिए इस वचन को मैं समझना प्रभु के कर। హల్లెలూయా. हालेलुया। అలా మొదలుపెట్టి वैसे शुरुआत करते हुए మొట్టమొదటిగా सबसे पहले మీరు వాక్యం విన్నారు కదా, आपने वचन को सुना है విన్న ना? వాక్యాలలో जो वचन जो तुमने सुना, కొంచెం భాగం తీసుకోండి. जो थोड़ा भाग एक लेकर రకరకాల భాగాలు చెప్పిన ఈ రోజు వాక్యంలలో आज के दिन वचन में विभिन्न भागों को बताया गया है। మొట్టమొదటిగా సింహము గురించి చెప్పిన, सबसे पहले सिंह के विषय में मैंने कहा हूँ, తర్వాత క్రేన్ గురించి చెప్పిన. उसके बदले पक्षी के समान అట్లా कहा हूँ। సింహము గురించి కొద్దిసేపు ధ్యానించండి. वैसे सिंह के विषय में थोड़ी देर आप ध्यान मनन దేవాను करो। కొదమ సింహంవి. प्रभु आप बब्बर शेर हो, మరి నన్ను आपने मुझको ఆ యొక్క వేటకు ముందు గర్జించే సింహముగా जो है शिकार से पहले जो है गर्जन करने वाले ఈ सिंह రోజు के నేను जैसे ధ్యానిస్తున్నా. आज के दिन में ध्यान मनन నా कर వేట रहा हूँ। నాకు దొరికి నేను వర్ధిల్లాలా मेरा शिकार मुझको मिला, मैं उन्नति पाऊं। అని ధ్యానించు దేవుని. कि खुदा में ध्यान मनन అట్లా करो। భాగాలు భాగాలుగా తీసుకొని ధ్యానించండి. वैसे एक एक भाग प्रभु के वचन का लेकर उसका ध्यान मनन तुम करो। హల్లెలూయా. హల్లెలూయా. అట్లా భాగాలు భాగాలుగా తీసుకొని ధ్యానించండి. वैसा उस वचन के हर एक भाग को लेकर जो उस तरह से ध्यान मनन करो। మరి దాని తర్వాత उसके बाद దేవుడు వర్ధిల్ల చేస్తా అంటున్నాడు. खुदा ने कहा कि वो तुमको उन्नति देगा। ఇలాంటి పదాలు జ్ఞాపకం పెట్టుకోండి. ऐसे सारे शब्दों को तुम्हें याद रखना వర్ధిల్లటము, है। जो है उन्नति पाना। దేవాని వాక్కులో వర్ధిల్లుతారని చెప్పి వాక్కు రాస్తున్నది. प्रभु आपके वचन में लिखा है कि हम उन्नति पाएंगे के అని ఆ పదము మీద దేవుని ధ్యానించండి. वैसा उस शब्द को लेकर खुदा का ध्यान मनन करो। దేవుని ధ్యానించండి. खुदा का ध्यान मनन करो। తర్వాత उसके बाद మరి పాత నిబంధనలో पुराने नियम में గొలియాతు గురించి చెప్పిన, जो है मैंने कहा गुलियात ఆ के विषय में, గొలియాతు గురించి, ఆ యొక్క వాక్యం గురించి उस गुलियात के उस वचन के विषय పాత में నిబంధనలో ఎలా ఉంటది, కొత్త నిబంధనలో ఎలా ఉంటది. पुराने नियम में कैसा होता है, नए नियम में कैसा పాత होता है। నిబంధనలో దావీదు గొలియాతుని జయించిండు. जो पुराने नियम में दाऊद ने गुलियात पर जीत हासिल की। దావీదు అంటాడు, दाऊद कहता है నేను నా యొక్క దేవుని నామమున నిన్ను జయించబోతున్నా అని అంటాడు. मैं अपने खुदा के नाम में तुम पर जीतने वाला మరి हूँ। అదే కొత్త నిబంధనకు వచ్చేసరికి नए नियम में आते ही మరి యేసు ప్రభు శిలువ మీద यीशु मसीह क्रूस पर సైతాన్ని తొక్కిండు, शैतान का विनाश किया, జయించిండు. जीता है। యేసు నామములో విజయం ఉన్నది. यीशु के नाम में जीत యేసు है। రక్తంలో దేవుని యొక్క విడుదల ఉన్నది. यीशु के लहू में वो जो छुटकारा है। హల్లెలూయా. హల్లెలూయా. అట్లా ధ్యానించండి పాత నిబంధన కొత్త నిబంధన. उस प्रकार से ध्यान मनन करो पुराना नियम और नए नियम को। దాని తర్వాత उसके बाद నీ జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. हमारे जीवन में कितनी మరి समस्याएं हैं। ధ్యానించిన వాక్యము जो वचन को आपने ध्यान मनन నీ किया है, జీవితంలో ఎలా అమలు చేసుకుంటావు. तुम उस वचन का किस तरह से अपने जीवन में अमल करोगे। హల్లెలూయా. హల్లెలూయా. ఒక ఉదాహరణ, एक उदाहरण के ఎలా तौर पे అమలు कहता हूं, చేసుకోవాలంటే, कैसे अमल करना है, నేను ఎలా అమలు చేసుకుంటా అంటే, मैं कैसे अमल करता ఈ हूँ। రోజు దేవుని యొక్క గర్జించు సింహము, వేటకి ముందు గర్జించు సింహము వలె आज के दिन वचन में जैसे सिंह है जो है शिकार से पहले गर्जन करता है, उस तरह వాక్యాన్ని से ధ్యానించడం ఉన్నది కదా. उस वचन का ध्यान करना होता है నేను ना। ఎలా అమలు చేసుకుంటానంటే, मैं किस तरीके से करता हूँ, ఏ పని కన్నా ముందు, किसी भी काम से ఈ पहले, వారంలో ఏదైనా పని చేస్తున్నప్పుడు, अगर इस हफ्ते कुछ काम को ఏదైనా मैं कर रहा సేవలో हूं నేను तो, పాలు పంచుకునేటప్పుడు, या किसी सेवा में भाग ఏదైనా लेते समय, దురాత్మలు వెళ్ళగొట్టేటప్పుడు, एक दुरात्मा को ఏదైనా जब రోగి भगाने से కొరకు पहले, ప్రార్థన చేసే एक ముందు रोगी के लिए प्रार्थना करने से पहले ఈ వాక్యం గుర్తుతోని, इस वचन को याद रखते हुए, దేవా हे ఈ खुदा, రోజు నీ వాక్యాన్ని ధ్యానిస్తున్న आज के ప్రభువా, दिन में इस वचन का ध्यान मनन మరి करता हूँ। గర్జించు సింహము వలె गर्जन करने वाले सिंह के जैसे ధ్యానిస్తున్న ప్రభువా, मैं ध्यान मनन कर रहा हूँ ఆ प्रभु। వాక్యము నేను చెప్పి ఉన్నా उस वचन में मैंने कहा हूँ ये అని ఆ యొక్క సింహములా क्या करो सिंह के जैसे ధ్యానిస్తున్న ప్రభువా. उस विषय में मैं ध्यान మరి मनन ఇప్పుడు నేను करता ఆ हूँ। రోగిని స్వస్థపరచబోతున్న ప్రభువా, अब मैं उस रोगी को चंगा करने రోగి वाला కొరకు हूँ। ప్రార్థన చేయబోతున్న उस रोगी ప్రభువా, के लिए मैं प्रार्थना करने ఆ वाला हूँ। వేట నాదవును గాక, वो शिकार मेरा ఆ होने पाए, సైతాన్ని నేను అనగదొక్కును గాక, उस शैतान को मैं ఆ नाश करना నశించే प्रभु। ఆత్మని నేను రక్షించును उस గాక नाश होने वाली आत्मा को मैं అని बचाऊं प्रभु। మనసులో ధ్యానం చేసుకొని పోయి ప్రార్థన చేస్తా, దేవుడు గొప్ప విజయం ఇస్తాడు. इस హల్లెలూయా. तरह से मन में मैं ध्यान करके जाकर प्रार्थना कर दूं, खुदा
खुदा महान जीत दिलाता है। అట్లా మీరు हालेलुया। ఏ పనులు చేస్తారో దాని ముందు ధ్యానించి जो कुछ भी कामों को तुम करते हो उन कामों पर సింహానికి इसमें ध्यान వేట करते हो। దొరికినట్టు నాకు ఆ పని దొరకాల, जैसे सिंह को अपना शिकार मिलता है वैसा मुझको वो काम मिलना चाहिए, నాకు ఆ వ్యాపారం దొరకాల, मुझको वो व्यापार मिलना, ఆ ఎగ్జామ్స్ పాస్ అవ్వాలా मैं वो एग्जाम में पास होना। అని హృదయంలో ధ్యానించిపోయి గొప్ప విజయం పొందుకో. कि अगर अपने हृदय में ध्यान मनन करके तुम महान जीत को पाओ, అట్లా నీ జీవితంలో అమలు చేసుకో. उस प्रकार से अपने जीवन में उन बातों का अमल करो तुम। హల్లెలూయా. హల్లెలూయా. దాని తర్వాత उसके बाद ధ్యానించేటప్పుడు ध्यान करते నీ समय సమస్యలు కూడా గుర్తు తెచ్చుకొని हमारी समस्याओं को भी याद करते हुए అడగొచ్చు. मांग सकते हो तुम దేవా खुदा से। సింహం ఎట్లయితే వేటకు పొందుకుందో प्रभु जिस तरह से सिंह अपने शिकार से మరి अपने నేను गर्जन करता యేసు है, ప్రభు ధ్యానించి ఉన్నా, मैं जो इस प्रकार से నీ ध्यान मनन వాక్యాన్ని कर रहा ధ్యానించి ఉన్నా हूँ, ప్రభు. आपके वचन का मैंने ध्यान मनन నువ్వు किया हूँ వర్ధిల प्रभु। చేస్తాను ప్రభు. आपने कहा कि आप నా उन्नति సమస్యలు दिलाओगे। ఈ సమస్య ఉంది ప్రభు, मेरी ये समस्या ఇది है కొట్టివే ప్రభు ये समस्या को दूर करो అని प्रभु। వాక్యాన్ని ధ్యానిస్తూ అడగొచ్చు. क्या क्या तुम वचन का ध्यान करते हुए मांग सकते हो प्रभु అడుగుతూ से। అడుగుతూ उस तरह से ఏది मांगते మొదలు हुए, పెట్టినా ఏది అంతం చేసినా ప్రార్థనతోనే మొదలుపెట్టి ప్రార్థనతో అంతం చేయాలి जिस కాబట్టి किसी भी बात की शुरुआत हो या अंत प्रार्थना से ही होनी चाहिए, उसी तरह से प्रार्थना से शुरू करो, ప్రార్థనతోనే प्रार्थना से ముగించి अंत। उसी प्रार्थना के द्वारा ఒక సింహము వలె నడుచుకుంటా ముందుకు వెళ్ళిపోండి. एक सिंह के समान హల్లెలూయా. चलते हुए आगे बढ़ते रहो। దేవుడా हालेलुया। యొక్క వాక్య ధ్యాన అభిషేకము, जय खुदा के वचन के ध्यान का వాక్య ధ్యాన अभिषेक, వర్ధిలత जय वचन के దేవుడు ध्यान prayer का power उन्नति, की, prayer power ఈ को రోజు వచ్చిన ప్రతి బిడ్డకి దయచేయును గాక. आज यहाँ आए प्रत्येक व्यक्ति को वो दे। దేవుడి వాక్యాన్ని మిమ్మల్ని దీవించును గాక. खुदा इस वचन को और आप सबको आशीष दे। హల్లెలూయా. అందరం చేతులెత్తి దేవుని ఆరాధిస్తాం. మౌర్యారో శిఖర్యుల రోజున స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడా. హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభువా, దేవా దేవా మా రక్షక, మా ప్రభువా మా దేవా లిఖర్యరో శిఖర్యుల రోజున అందరూ నిలబడి దేవుని స్తుతిస్తాం, దేవుని ఆరాధిస్తాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా యేసు ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. Thank you Jesus, thank you Jesus, thank you Jesus. Thank you Jesus, thank you Jesus, Thank you Jesus. 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 Thank you Jesus, thank you Jesus, thank you Jesus, thank you Jesus. Hosanna, Hosanna, Hosanna. Hosanna, 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 Hosanna. Amen, 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 amen. 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 Amen, 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 amen. Amen, 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 స్తోత్రం amen. మహాపరిశుద్ధుడా, అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవా, శామనస్తర కంటి యొక్క దేవా, దేవా ఈరోజు మాతో మాట్లాడిన దేవా, దేవా నీ యొక్క వాక్య ధ్యానం గురించి మాట్లాడినావు దేవా. ఈ రోజు నుంచి నైనా ప్రతి వాక్యాన్ని మేము ధ్యానించునుగాక, తిరిగి నెమరేసుకొనుగాక. ప్రతి ఒక్కరు ఒక సింహము వలెనైనా వాళ్ళ వాళ్ళ జీవితంలో జీవించడానికి నైనా నువ్వు మార్గము తెరిచి ఉన్నావు ప్రభువా. ప్రతి బిడ్డ సింహము అభిషేకముతో ముందుకు వెలునుగాక. కొదమ సింహము వలెనైనా నీలో ఉన్న అభిషేకము ప్రభువా ప్రతి బిడ్డ పొందుకొనుగాక. గొప్పగా ప్రతి బిడ్డ వర్ధిల్లుగాక. మీ ఆశీర్వాదము దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరణాత. యేసు ప్రభువా త్వరగారం. యేసు రక్తమే చే యేసు రక్తం సంపూర్ణ విజయం. అపవాది క్రియల నాశనం. తండ్రి నీ కార్యం నిరంతరం చేయం తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, శాంతి, సమాధానం, తండ్రి యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు, వాక్య ధ్యాన వర్ధిలత అందరికీ యేసు నామములో కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.